తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కావచ్చు అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కావచ్చు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో చాలా సార్లు అయితే మనకి కామెంట్ అయితే వస్తుంది, ప్రతి వీడియో కింద ఒక 4-5 కామెంట్లు అయితే నా పాలిసెట్ కౌన్సిలింగ్ మీద ఒక అప్డేట్ ఇవ్వని చెప్పి మన వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో జెన్యూన్ అప్డేట్స్ అని ఉన్నప్పుడు మాత్రమే మనం అయితే మన ఛానల్ లోపల పోస్ట్ చేసుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడైతే ఈ వీడియో చేసుకుందాం. సో చాలా రోజులు అయింది కదా, సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఎప్పుడు ఉంటుంది కౌన్సిలింగ్ అని చెప్పి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో మనకి పాలిసెట్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇంకొక 10 days లోపు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. సో ఆ 10 days ఆఫ్ టైం ఉంది కాబట్టి మనకి ప్రీవియస్గా మనం ఒక వీడియో వేసుకున్నాం కౌన్సిలింగ్కి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ దాంతోపాటుగా నీకు పాలిసెట్ లోపల వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి ఒక వీడియో వేసుకున్నాం. సో ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లోపల లింక్స్ ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయి, మనకి ఇంకా టైం ఉంది కదా. సో ఆఫ్టర్ దట్ మనకి ఒకసారి కౌన్సిలింగ్ వస్తే బిజీ అయిపోతాం. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి సో అక్కడ మనం ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు కాబట్టి సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడే చూస్తే మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కావచ్చు మరే అనే విషయానికి వస్తే మనకి కౌన్సిలింగ్ అనేది లాస్ట్ ఇయర్ 2024 లోపల 20 June నుండి స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్స్ అనేది. అంటే 20 June నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినంటే అరౌండ్ మనకి 18th June ఆర్ 19th June అనేది ఈ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. సో మనకి ఒకసారి ఆ నోటిఫికేషన్ వచ్చింది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఆ రిజిస్ట్రేషన్ లోపల మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం అన్నట్టు. మన డీటెయిల్స్ ఇచ్చి మనం అమౌంట్ అనేది పే చేసి మనకు దగ్గరున్న ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్ని బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తాం. సో ఇట్లా మనం స్లాట్ బుకింగ్ లోపల మన ప్రాసెస్ అయితే వేసుకుంటాం అన్నట్టు. అండ్ 2024లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 20 నుండి స్టార్ట్ అయింది. అంటే మనకి 18th June ఆర్ 19th June అనేది నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు 2025 మనకు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటే మనకి నోటిఫికేషన్ అనేది 18th June ఆర్ 19th June, 20 June, 21st June. సో ఈ 4 days లోపల మనకి రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది వితిన్ 10 days పక్కా స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు అండ్ ఐ మెన్షనింగ్ దట్ కొన్నిసార్లు వేరే కౌన్సిలింగ్స్ వల్ల డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఎన్ని రోజులు డిలే అవుతుంది మరి అంటే మనకు చాలా రోజులు డిలే ఏం కాదు, అరౌండ్ ఒక 5 to 6 days అయితే డిలే కావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ మ్యాక్సిమం మనకైతే ఈ 18th, 19th, 20, 21 సో ఈ 4 days లోపల మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది మరి అంటే 2025 పాలిసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎట్లాంటి హడావిడి లేకుండా సింపుల్గానైతే అఫీషియల్ వెబ్సైట్ లోపల రిలీజ్ చేస్తారు. అండ్ మనం ఇప్పటికే చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లోపల టీఎస్ పాలిసెట్ 2025 అని చెప్పి స్క్రోల్ అవుతుంది. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా రన్ అవుతుంది. ఒకసారి వెబ్సైట్ అనేది లైవ్ అవ్వడంతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ వెబ్సైట్ లోపల మనం స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అన్నీ కూడా ఒకటే వెబ్సైట్ ఉంటుంది. సో మనం పాలిసెట్కి సంబంధించి అప్లై చేసుకున్న వెబ్సైట్ వేరే ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ అయితే వేరే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి బయటి పీపుల్కి తెలవడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండు. సో దట్ నీకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం నేను అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.